ప్రతి వారు వారి వారి యొక్క స్వరాలను విప్పి ఎవరి సామర్థ్యం కలిగి వారు మీ యొక్క నామాన్ని మహిమపరిచున్నారు. ఓ ప్రభు, మరి ప్రతి ఒక్కరిని మీరు మీ ఆత్మతో నింపినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభు, మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రత్యేక కూడికని ఏర్పాటు చేసుకోవడానికి మాకు ఎంతగానో కృపనిచ్చారు మా ప్రభు. మరి మా మధ్యకి దూర ప్రాంతం నుంచి సహోదరులు జైలు కుటుంబాన్ని తోడుకొని వచ్చారు. 2 దినాలు మరి సహోదరుడు మాతో మరి గడిపారు. అనేక విషయాలు మేము మరి మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలోంచి మాట్లాడుకోవడానికి కృపనిచ్చారు మా ప్రభు. మరి సహోదరి కూడా ప్రభు మాతో ఉండి వారికి ప్రేమను సహవాసాన్ని కూడా మాతో పంచుకున్నందుకు ప్రశ్న. వారు మా మధ్యలో ఉన్నందుకు సంతోషంతో ఈ యొక్క ప్రత్యేక కూడికను మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. సాయంత్రం జరిగే ఉండడానికి దూరం నుంచి ప్రయాణాల్లో వస్తున్న సహోదరులను క్షేమకరంగా నడిపించి క్రమముగా మర్యాదగా పూర్ణులై ప్రతి ఒక్కరిని అభిషేకించండి. కీర్తన పడిన ప్రతి ఒక్కరిని చిన్నవారు పెద్దవారిని యవనస్తులు అందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. కొన్ని మాటలు మేము జ్ఞాపకం చేసి సిద్ధపడ్డారు చేయండి. ఓ ప్రభు, మరి మీరు చెప్పిన ఉపమానంలో ఒక రైతు విత్తనానికి ఏ విధంగా అయితే మెత్తగా దున్ని దాంట్లో ఉండే మరి ముళ్ళ పొదలు గచ్చ పొదలు అన్ని కూడా తొలగించి మెత్తని సాగుభూమిగా చేసి ఏ విధంగా అయితే విత్తనాలు నాటాడు. ఓ ప్రభు, మా హృదయాలను కూడా ఆ విధంగా మీరు మెత్తగా మీరు దున్నండి. సజీవమైన వాక్యాన్ని జీవమైన వాక్యాన్ని మా హృదయాలు నాటండి. ఫలించేట్టుగా సహాయం చేయండి. ఓ ప్రభు, మరి ఇక్కడ జరగబోయే ఆరాధన కుడికే కార్యక్రమాన్ని ప్రభు ఆదరించేంత వరకు మీరే ఎదుటిగా ఉండడానికి మహిమ ఘనత ప్రభావం పొందుకో. మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను ఈ సమయంలో ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క రక్త సంబంధి విమోచకుడైన క్రీస్తు బ్రహ్మనామంలో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. హల్లెలూయా. మన సహోదరులు చాలా మంది ఇంకా మరి రాలేదు. అది సమయము కావస్తున్నదో మనమే ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే థామస్ చెప్పినట్లుగా ఆరాధన ఉంది అని చెప్పినప్పుడు పరిశుద్ధులు అందరూ కూడా మరి మందిరానికి వస్తారు. కాబట్టి మరి దేవుణ్ణి గౌరవించుతున్నాము అంటే దేవుడు చెప్పిన సమయానికి మనము ఆరాధన కార్యక్రమంలో పాల్గొనడమే దేవుడిని గౌరవించడం, ప్రార్థన చేయటమే దేవుని గౌరవించడం, వాక్యం చదవటమే దేవుని గౌరవించడం. మనం దేవుని ప్రేమిస్తున్నామంటే కాబట్టి మరి ఈ సమయంలో మరి కూడా వస్తున్నారు. కాబట్టి ఇంకా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మరలా కలుసుకుందాం. నేను కొన్ని మాటలు పరిశుద్ధ విశ్వాసుల యొక్క జీవితం ఎలా ఉండాలి అంటే, మనం దేని గురించి మాట్లాడుతున్నామో దాని మీద గురిని కలిగి ఉండాలి, నిశ్చయితను కలిగి ఉండాలి. నిశ్చయిత లేకుండా ఎదుటి వారికి మాత్రమే చెప్పేవారిగా మనం దాన్ని తీసుకోకుండా ఎదుటికి మాత్రమే సలహాలు ఇచ్చేవారు ఉంటే అది నీ యొక్క విశ్వాసం నేను ఆశీర్వాదం గురించి చెప్పినప్పుడు బిడ్డలు ఆశీర్వదించబడతారు, ఆశీర్వించబడతావు అని చెప్పినప్పుడు సంతోషంగానే ఉంటాం. కానీ నీలో ఈ కొరత ఉంది, ఈ కొరత దేవునికి దూరం అయిపోతున్నావు, నీ ఉండవు అని మనం చూపించాం. దాన్ని తీసుకోవడానికి మరి మన యొక్క అంతరాత్మ లేదా మన దాన్ని ఏమంటారు సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా ఫీల్ అవుతుంది. తీసుకోలేకపోతున్నారు, ఇగో వచ్చేస్తుంది, తీసుకోలేకపోతున్నారు మీరు. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు కానీ ఆశీర్వాదాలు కానీ ఎలాగైతే మనం స్వీకరిస్తామో అలాగే మనలో ఉన్న కొరత కూడా చూపినప్పుడు, మనలో ఉన్న లోటుపాట్లు కూడా సంఘ కాపరి లేదా సంఘంలో ఉన్న సహోదరుడు ఇదిగో నీలో సోదరుడు ఈ కొరత నీలో కనపడుతుంది అని చెప్పినప్పుడు ఆశీర్వాదాన్ని ఆనందాన్ని మరి తొందరగా మనం స్వీకరిస్తూ ఉన్నాము. ఓ సోదరుడు అయితే నేను స్వీకరించండి. అప్పుడు
పడుతుంది. నువ్వు దేవుని కలిసి ప్రార్థన చేయటమే అనుభవం. దేవుని ఆలస్యమే వ్యక్తిగత అనుభవం. ఇక్కడ నేటి పరిస్థితి సాగాలంటే అందరూ అవసరమైతే నాట్యం చేస్తారు ప్రభు కోసం. అదే వ్యక్తిగత అనుభవం అంటే నీకు దేవునికి ఎలా మొరపెడుతున్నావు, దేవునికి ఎలా నువ్వు అనుబంధాన్ని కలిగి ఉంటున్నావు, వ్యక్తిగత నువ్వు వాక్యం చదవడము, పాడటము, సంఘం నడిపించడం ఎంత భాగమో దానికంటే ముందుగా దేవునితో నువ్వు ఐక్యత పొందుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇటు సంఘంలో ఏముందంటే ప్రార్థన చేయటం లేదు, అసలు ప్రార్థన తెలియదు. వెళ్ళిపోవడం, పని చేసుకోవడం, ఏదో ఉదయించినప్పుడు ప్రభు నేను బయటకు వెళ్తాను అని కాపాడు. అది కూడా మనం బయటకు వెళ్తాం కాబట్టి ప్రమాదాలు జరిగితే భయంతో ప్రార్థన చేయడమే. భయం జరుగుద్దేమో ప్రభా మమ్మల్ని కాపాడు, ఇంటికి వచ్చాం ప్రభా పడుకున్నప్పుడు లేచినప్పుడు తప్ప నీ అవసరం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు తప్ప దేవునితో నువ్వు సహవాసాన్ని, అనుబంధాన్ని కలిగి ఉండే ప్రార్థన నీ జీవితం లేదు. ఒక అరగంట సేపు ప్రభుతో ఏకాంతంగా గడిపే అనుభవం నీకు లేదు. అలాంటప్పుడు నువ్వు దేవునితో అనుభవాన్ని కలిగి ఉంటావు, ఎలా నువ్వు ప్రభుతో పాటు ఉంటావు? ఖచ్చితంగా సంఘంలో ఎలా ఉందంటే అన్ని బాగానే ఉంటాయి. సహోదరులు ప్రేమించడంలో బాగుంటుంది, మరి వాక్య చదవటంలో బాగుంటుంది, ప్రసంగాలు చేయటంలో బాగుంటుంది, వర్తమానాలు చదవటంలో బాగుంటుంది, మరి పరిచర్య చేయటంలో బాగుంటుంది, సహాయం చేయటంలో బాగుంటుంది, అన్ని బాగానే ఉంటాయి. కానీ ప్రార్థన జీవితం ఉండదు. అలా నీలో ప్రార్థన జీవితం అనేది లేకపోతే ఎంతసేపు నువ్వు దేవునితో గడుపుతున్నావు, ఎంతసేపు దేవుని కోసం నువ్వు నిలబడుతున్నావు అనేది కనుక నువ్వు పరిశీలన చేసుకోకపోతే నువ్వు ఎంత ఉద్యమంగా ఉన్నా, ఎన్ని సేవలు చేసినా, ఎంత భక్తి చేసినా అదంతా ఉపయోగం లేదు. అమెరికా దేశం నుంచి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఒక ప్రాంతాలకి జాన్ హైడ్ అని ఒక మిషనరీ వచ్చాడు. సంఘ చరిత్రలో రాయబడింది. అతని పేరు జాన్ హైడ్. అతను పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు గురించి చెప్పడానికి వచ్చాడు. ఆయన వచ్చి ఆ ప్రాంతం అంతా తిరుగుతూ, ఆయన పేరు జాన్ హైడ్. కానీ ఆయన అదంతా కూడా ముస్లిం కంట్రీస్ అవన్నీ కూడా అక్కడ యేసుక్రీస్తు గురించి చెప్పాలంటే చాలా భయంకరమైన పరిస్థితి అవసరం. చెప్పారు. అలాంటి దేశాల్లో స్వార్థ పరిచయం చేసుకుంటూ తనకు తానుగా అయితే చేయలేడని ఆయన ఘోర చేయటం మొదలుపెట్టాడు. అతను ఆ ప్రాంతంలో చిన్న చెక్కల ఇంట్లో ఉన్నాడు. చెక్క ఇంట్లో ఆయన ప్రభుకి ఒక్కొక్కసారి అయితే ఆయన మోకరించి పని చేసి లేచేసరికి 2-3 రోజులు అయిపోయింది. ఈ లోపు ఈ మోకాళ్ళు నొప్పులతో ఆయన లేచి సరిగా నడవాలి అంటే 10 నుంచి 20 గంటల టైం పెట్టేదంట. అంటే మోకరించి ఉండడం వల్ల ఈ కాళ్ళు అలా బిగిసిపోయి సెట్ అయిపోయి మళ్ళా తాను లేచి నిలబడి నడవాలంటే 10-20 గంటలు సమయం పట్టేది. ఆయన లేచి ఆ గోడ పెట్టుకుని అది పెట్టుకుని నడుచుకుంటూ తన కాళ్ళు మరలా సరి చేసుకోవడానికి సమయం పట్టేది. అంటే అంతసేపు దేవునితో ఆయన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఆయన పేరేం పేరు? చివరికి ఆయన పేరు అక్కడ ఉన్న ఆ ఏరియా వాళ్ళందరూ కూడా పేరు మార్చి జాన్ హైడ్ అలా ప్రేయర్ హైడ్ అయిపోయిందండి. ఈ జాన్ హైడ్ కాదు అయినప్పుడు ప్రేయర్ హైడ్ అంటే అంతగా ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు సంఘంలో నీవు బైబిల్ చదువుతున్నావు మంచిదే, వర్తమానం చదువుతున్నావు మంచిదే, పాటలు పాడుతున్నావు మంచిదే, సంఘాలు చేస్తున్నావు మంచిదే, సహోదరులకు అవసరతలు నిలబడుతున్నావు మంచిదే. కానీ వ్యక్తిగతంగా దేవునితో నీ యొక్క సహవాసం ఎలా ఉంది, నీ అనుభవం ఎలా ఉంది, ఇది చాలా ప్రాముఖ్యం. 10 మందికి మనం విశ్వాసంగా కనబడుతున్నాం కానీ మన వ్యక్తిగత జీవితంలో మనం దేవునితో అనుభవాన్ని కలిగి ఉంటున్నావా లేదా? రైర్ హెడ్ అయిపోయాడు. మరి నువ్వేమవుతున్నావు? గడిచిన వారం కంటే ఈ వారం ఇంకా దూరం అయిపోతున్నావు దేవునికి. లోక సంబంధమైన బాధలు, సమస్యలు, ఇవన్నీ ఐక్య విచారాలు ముళ్ళ పొదలో పడిన విత్తనాల్లాగా అన్ని నీ మీద పెట్టుకుంటాం. రేపొద్దున ఊహించుకొని జరగబోయేదాన్ని కూడా ఊహించుకొని ఇప్పుడే మనం పెట్టుకుంటాం.
ఓ బండి వేసుకొని ఒకరికి పోతే కాలు నొప్పి వచ్చేది, కాళ్ళకి కట్టేస్తారు, హాస్పిటల్ పెట్టేస్తారు. హాస్పిటల్ పెట్టేస్తే నేను ఇప్పుడు ఏ డబ్బులు ఎవరి నుంచి వస్తాయి? నువ్వు ఇక్కడ బాగానే ఉన్నావు, నువ్వు ఇక్కడ బాగానే ఉన్నావు. రేపు నువ్వు వెళ్ళేదానికి జరగబోయేదానికి ముందే ఊహించుకుని ఇప్పుడే బాధపడుతున్నావు. ఎన్నింటివి? ఐహిక విచారాలు. ముళ్ళ పొదల్లో పడిన విత్తనం అది, ఎదగలేదు అది. అది అది ఇది ఇది అది నెత్తి మీద వేసుకుంటుంది బాగా. ఇవన్నీ కూడా మనం నెత్తి మీద వేసుకుని దేవుడితో వ్యక్తిగత అనుభవాన్ని తగ్గిపోతా ఉంది సంఘంలో. వ్యక్తిగత అనుభవంలో సంఘంలో లేరు, ఒక్కళ్ళు కూడా లేరు. పైకి మాత్రం మనం ఉద్యోగంగా కనపడుతున్నాం, పైకి మాత్రం ప్రసంగాలు చేసే కనపడుతున్నాం, పైకి మాత్రం వాక్యం చదివినట్టు కనపడుతున్నాం, పైకి మాత్రం ఓ సహోదరు ఎంతో సాయం చేసినంతే కనపడుతుంది. ఎంత చేసినా కూడా దేవునితో నీకు సహవాసం లేకపోతే, జాన్ హైట్ ప్రేర్ హైట్ గా మాడినట్టుగా నువ్వు కనుక దేవునితో కూడా నువ్వు అనుబంధాన్ని కలిగి కలిగి ఉండకపోతే అదంతా వ్యర్థమే. చివరికి ఆ జాన్ హైట్ ఎలా చనిపోయాడు తెలుసా? ప్రార్థన చేస్తూ మోకరించి అలాగే చనిపోయాడు. అలాగే చనిపోయాడు. ప్రార్థన చేయాలి, నేర్చుకోవాలి, ప్రార్థన అనుభవం ఉండు మనలో. ప్రతిరోజు దేవునితో కొంత సమయాన్ని కేటాయించాలి. ఇతరులకు నువ్వు వాక్యం చెప్పాలి, కానీ దానికంటే ముఖ్యంగా నువ్వు దేవునితో అనుభవం కలిగి ఉండాలి. దేవునితో చూడండి, ఆ 7వ దీపంలోనికి ఆకాశం నుంచి అగ్ని దిగి వస్తేనే 7వ దీపం వెలిగించబడుద్ది. 7వ దీపం వెలిగించబడితేనే మిగతా దీపాలు కలిగింది. అది 7వ దీపం వెళ్ళకుండా మీరు ఎలగండి, మీరు ఎలగండి, మీరు ఎలగండి అని చెప్తే దానివల్ల ఏంటి? నువ్వు వెలిగించబడకుండా, నీ జీవితం మారకుండా, నీ భక్తి లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా, నువ్వు మారు, నువ్వు మారు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి అని ఎదుటి చెప్పడం వల్ల మనకేంటి ఉపయోగం? ఎప్పుడైతే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి బలిపీఠం మీదకి వచ్చి ఆ బలిపీఠం మీద దహించబడుతుందో, ప్రధాన యాజకుడు ఆ అగ్నిని తీసుకుని పోయి అక్కడ మొదటి దీపానికి అంటిస్తాడు ఆయన. అప్పుడు ఆ దీపంలో ఉన్న మంట, నేను వెలిగాను కాబట్టి మీరు ఎలాగని చెప్పాల్సిన పని లేదు. ఏమవుతుంది? ఆటోమేటిక్ గా బెసలేలు, దేవుని ఆత్మ పూర్ణుడైన బెసలేలు తయారు చేసినటువంటి ఆ యొక్క దీపస్తంభం మరో వెలిగినట్లుగా దేవుడు తయారు చేయించాడు దాన్ని. ఒక్క దీపంలో నూనె పోస్తే అన్ని దీపాల్లోకి వచ్చేస్తాయి, ఆ 7 దీపాల్లోకి వచ్చేస్తుంది. ఒక 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 దూతలోకి దేవుడు ఆత్మను పంపిస్తే ఆ దూతలో ఉన్న వర్తమానం 7 దూతలోకి వచ్చేస్తుంది. ఒక దీపస్తంభంలో ఒక 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 ముద్దలో నూనె పోస్తే మిగతా అన్ని ఏమవుతాయి? నూనెతో నిండిపోతాయి. ఒక్క దీపాన్ని వెలిగిస్తే మిగతా అన్ని దీపాలు ఆటోమేటిక్ గా వెలిగేస్తాయి. మనం వెలిగించాల్సిన పని లేదు. అలాగే నీవు మన్నించబడితే, నువ్వు ఉద్యోగం చేయబడితే, నువ్వు దేవునితో వ్యక్తిగతంగా ఉంటే ఆటోమేటిక్ గా నిన్ను అందుకున్న వారు ఎవరైతే ఉన్నారో, నీతో సహవాసం చేసే ఎవరైతే ఉన్నారో, నీతో అనుబంధాన్ని కలిగి ఉన్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్ గా వెళ్తారు, మన్నించబడతారు. ఇప్పుడు మనం మన్నించబడాలంటే, నీ పక్కన వాళ్ళు నువ్వు మన్నించాలంటే ముందు నువ్వు వెలగాలి. నువ్వు వెలగాలంటే నువ్వు దేవునితో అనుభవం కలిగి ఉంటావు. జానహేలాగా హల్లెలూయా. ఒకటి సంఘాల్లో తగ్గిపోయింది. దేవుడు అంటే భయం లేదు. మిగతా సంఘ శాఖలు ఏ విధంగా అయితే ఆదివారం ప్రార్థనకు వచ్చి తెల్లబట్టలు వేసుకొని కూర్చొని 2 పాటలు పాడి తెల్లబట్టలు వేసుకుంటే పరిశుద్ధులు అయిపోతారు. లోపల ఎంత పరిశుద్ధి ఉందో తెలియదు. తెల్లబట్టలు వేసుకుంటే చాలు పరిశుద్ధులే. ఇది కాదు పరిశుద్ధి అంటే, నీ హృదయం తెల్లగా ఉండాలి. యెషయా గ్రంథం చెప్తుంది, నీ యొక్క చేతులు ఎంత రక్తముగా ఉన్నాను అవి ఏం చేస్తా అంటున్నాడు ఆయన? తెల్లగా మారుస్తా అంటున్నాడు ఆయన. మారాల్సింది నీ డ్రెస్ కాదు, నీ హృదయం మారాలి. దేవునితో వ్యక్తిగతంగా నువ్వు కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం ఎక్కువ, ప్రార్థన మంచి సంఘంలో పాటలు పాడే అన్నిటికన్నా మొదటి మెట్టు దేవునితో ఎంతో వ్యక్తిగతంగా ఎంత సమయాన్ని గడుపుతున్నావు. నువ్వు అలా గడిపినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. స్పష్టంగా చెప్తున్నారు, క్రిస్తమాస్ చెప్తున్నారు, నువ్వు 1, 2, 3, 4 వేచిండు, కానీ దేవుని ఎంత నుంచి సంవత్సరం వరకు నువ్వు వేచిండు. స్పష్టంగా చెప్తున్నారు. ఒక సోదరుడు పరిశుద్ధాత్మ, నువ్వు పరిశుద్ధాత్మ ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ ఇవ్వకపోతే నన్ను ఈ యొక్క లోకజనులు ఎలా కనుగొనాలి? ఎముకలు కూడా కనుగొనాలి. నువ్వు నాకు పరిశుద్ధాత్మ ఇవ్వలేదనుకో, నేను ఇక్కడే ఉంటా, భోజనం చేయను, లెగను, ప్రార్థన మానను. నువ్వు నాకు పరిశుద్ధాత్మను ఇచ్చేవరకు నేను ఇక్కడే ప్రార్థన చేస్తా, ఇక్కడే మోకరించి ఉంటా. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ నాకు ఇవ్వలేదంటే ఆ యొక్క సోదరుని పేరు ఏదో ఉంది, నేను ఆ యొక్క శరీరము ఎముకలు కూడా ఇక్కడే ఉంటుంది. అంటే నువ్వు నాకు పరిశుద్ధాత్మ ఇవ్వకపోతే కనుక నేను ఇక్కడే చనిపోతాను.
నా శరీరాన్ని మీరు ఇక్కడే కనుగొనొచ్చు. సరే, స్పష్టంగా చెప్తున్నాను. అలాంటి యొక్క వ్యక్తిగత అనుభవం మనలో ఉండాలి. దేవునితో మాట్లాడి, దేవునితో సహవాసం చేసే అనుభవం నీలో ఉండాలి. నువ్వు మండించబడినప్పుడు నీలో ఉన్న మంట అనేకులను మండిస్తుంది. నువ్వు మండించబడకుండా నువ్వు ప్రార్థన చేయి, నువ్వు బైబిల్ చదువు, నువ్వు విశ్వాసంగా ఉండు అని చెప్పడం వల్ల ఏం ఉపయోగం లేదు. నువ్వు చెప్పాల్సిన పని లేదు నువ్వు ప్రార్థన చేయమని. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా నువ్వేం చేస్తావు? నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావు, నీ పక్కన ఏం చేస్తావు? యోనా ఏం చేశాడు? భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన భూమి ఆకాశానికి, సముద్ర ఆకాశానికి అని ఎప్పుడైతే చెప్పాడో, పడవలో ఉన్నవారు కూడా, వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ యోనా దేవుని నామంలో మోకరించి ప్రార్థన చేస్తేనే ఎక్కడ చేయలేదు. ఆ దేవుడు ఎలాంటి వాడు కనబరిచారు. క్రియలు ఎప్పుడు ఆటోమేటిక్ గా యోనా యొక్క దేవుడు ఎవరు అర్థమైపోయింది. ఎప్పుడైతే అర్థమైందో అక్కడ చెప్పక ముందే యోనా దేవుడు ఓడలో ఉన్న నావికుడి దగ్గర నుంచి ఒక్కడ యోనా దేవుని నామంలో ప్రార్థన, యోనా దేవుడికి ప్రార్థన చేశాడు. ఓ ప్రభు, సేవకుడిని ఇట్లా పడేయమని అడుగుతున్నాడు, మరి మాకు తెలియదు, మేము చెప్తున్నాడు. అతను ఒక నుంచి అంటే ఇంత అలజడి సముద్రాన్ని అలజడి సృష్టించాడు. చేయడానికి ప్రకృతిని ఏం చేశాడు దేవుడు? సృష్టించాడు. ప్రకృతిలో ఒక్క కుమారుని సరి చేయడానికి, ఒక యోగానికి మహాసముద్రాన్ని అల్లకల్లోలు చేసేసాడు. అంటే నీ దేవుని స్థానం 100,000 కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో ఉన్న కిలోమీటర్ల లోతులో ఉన్న సముద్రాన్ని, కిలోమీటర్ల వ్యాసార్థంలో వ్యాపించి ఉన్న సముద్రాన్ని ఏం చేశాడు? అల్లకల్లోలం చేశాడు. భయపడిపోయారు సముద్రంలో ఉన్న వాడని తేలిక చేశారు. దాంట్లో చివరికి వాళ్ళు తినే ఆహార పదార్థాలతో అయినా వాడు అటు ఇటు పడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు చివరి ప్రయత్నం యోనా దేవునికి ప్రార్థన చేశారు. భిక్ష గారి దగ్గర నుంచి ప్రధాని వరకు ఇప్పుడు అదే జరగబోతుంది. యోనా దేవుడే దేవుడు. అప్పుడు దాకా అందరు దేవతలను దేవుడిని ఆరాధించారు వాళ్ళు. కానీ చివరిలో ఒకే ఒక దేవుడు ఉన్నారని వాళ్ళు తెలుసుకుంది. ఎవరంటే ఒక వ్యక్తితో ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. సముద్రానికి, భూమికి, సముద్రానికి, ఆకాశానికి దేవుడైనటువంటి యెహోవా భక్తుని నేను ఘనంగా పరిచయం చేసుకుంటాను, గొప్పగా పరిచయం చేసుకుంటున్నాడు. నేను ఈ సముద్రానికి, ఆ ఆకాశానికి దేవుడు సృష్టికర్త అయిన యెహోవా యొక్క సేవకుడుని నేను ఘనంగా పరిచయం చేసుకున్నాడు. వాటి దారిపోయింది. ఓ, ఈయన ఒక ప్రాంతం నుంచి ఒకరికి వెళ్తుంటేనే ఇంత మహాసముద్రం తీసుకొస్తే, మరి అలాంటి ప్రేమించిన ఈ యొక్క కుమారుణ్ణి ఎత్తి దాంట్లో ఇస్తే మా పరిస్థితి అని వాళ్ళందరూ కూడా భయంతో అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేశారు. అక్కడ అందరూ మోకరించారు. అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ మోకరించి, ఓ ప్రభువా మమ్మల్ని క్షమి. వాళ్ళు దాన్ని వాడ నావికుడు ఏడ్చేసాడు, ఏలేపోయాడు వాడ నావికుడు. ఎందుకంటే ఓ అలాంటి గొప్ప సేవకుడు, అలాంటి గొప్ప సోదరులు వాళ్ళలోంచి ఎలా మేము సముద్రంలో పడేయాలి? పరిచయం లేని వాడ నావికుడు, సాహెబ్ నిద్రపోతా తిట్టిన, అవమానించిన వాడ నావికుడు తన గురించి సముద్రంలో ఏం చేశాడైనా ఏడ్చేసాడు. ఏమైనా పడైపోయాడు. దేవునితో వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు. నువ్వు అరంగా దేవునితో వ్యక్తిగత అనుభవాన్ని కలిగి ఉంటే నీ ముందు 100 మంది, లక్షల మంది ఏం చేస్తారు? నీ దేవుడిని ఆరాధన చేస్తారు. యోనా దేవుని వాళ్ళందరూ మోకరించి ప్రార్థన చేశారు. యోనా దేవుడా మమ్మల్ని కాపాడు, ఆయన కణం ఆ యొక్క నిమిత్తం మమ్మల్ని శిక్షించొద్దు అని ప్రార్థన చేసి తల ఒకళ్ళు కాళ్ళు ఒకళ్ళు పట్టు సముద్రంలోకి విసిరేశారు. ఒక ప్రాంతంలో సముద్రంలోకి యోనాని చేశారు. యోనా నిద్రబూతులేగా, తిండిబూతులేగా, అవమానించబడేవాడిగా తిరస్కరించబడ్డాడు దాంట్లో సముద్రంలో. యోనా నిద్రపోత, తిండిపోతా అని ఏం చేశారు? ఆయన అవమానించి లేపి సముద్రంలో పడేశారు. ఆ సముద్రంలో పడేసిన యోనా 3 రోజులు సముద్రంలో ప్రయాణం చేసి 3వ దినం మరొక దేశానికి వచ్చాడు. 3వ మరొక దేశానికి వస్తే
అక్కడ ఒక 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 ప్రజలు ఇతను అబద్ధికుడు, ఇతను మోసగాడు, ఇతను నిద్రపోతూ అని ఎవరైతే దూషించి వెలేసి దాంట్లో పడేశారో ఆ ప్రజలు గెంటి వేయబడిన ఆ మనిషి మరొక దేశానికి వచ్చినప్పుడు ఏమయ్యాడు? దేవుడు అయిపోయాడు. నినివే పట్టణ ప్రజలు అన్నారు, ఓ ఇంకో మా దేవుడు వచ్చేసాడు. ఎందుకంటే దాగోని దేవత వాళ్ళ దేవుడు దాగోని ఏ రూపంలో ఉంది? శాప రూపంలో ఉంది. ఇప్పుడు వాళ్ళ యొక్క దేవుడు ఎవరు దేంట్లో తెచ్చడానికి? శాప నుంచి వచ్చాడు. ఇదిగో మా దేవుడు వచ్చేసాడు. వాళ్ళు తిరస్కరించారు ఆయన్ని. వీళ్ళు ఏం చేశారు? దేవుడు చేశారు. ఆ అమెరికా ప్రజలు ఆయన తిరస్కరించారు బ్రహ్మని. తోసేశారు, వెలేశారు. అబద్ధికుడు, ఈ పైన వచ్చిన వెలుగు అది మామూలు వెలుగు, అది ఫోటోదిస్తే రిఫ్లెక్ట్ అయిన వెలుగుతో ఈ బ్రహ్మ వచ్చాడు. నిజంగా అగ్ని కాదు, ఈ నిజంగా మానసిక తత్వవేత్త అయిన ఒక మనుషుల్ని ఎప్రూనైజం చేశాడు. మనుషుల్ని ఈయన నిజంగా ప్రవక్త కాదు, దేవుడు కాదు, ఈయన దేవుని కుమారుడు కాదు, ఈయన మనుషులు మాయ చేశాడిన అని అవమానం పొందిన ఆ ప్రజలు తిరస్కరించి ఆయన గెంటేశారు. ఆ కార్ యాక్సిడెంట్ లో ఆయనకి కార్ యాక్సిడెంట్ ఇదిగో దేవుడే ఉన్నాడు. ప్రజలుగా ఆయన ఏమన్నాడు? దేవుడే. నినివే చాలా దూసుకుపోతారు. యోనా ఎందుకు వెళ్ళలేకపోయాడంటే నినివే ప్రజలు చాలా నెఫిలీల కన్నా క్రూరంగా ఉండేవాళ్ళు అంటారు. పొట్టను నిలువుగా చీల్చేసేటువంటి క్రూరు దాంట్లో ఉన్నారు. యోనా దాంట్లోకి ఇట్లా అందుకోసమే ఆ దేశంలోకి వెళ్ళి సువార్త చేయడానికి భయపడి ఇటు బారిపోయాడు. అంత క్రూరులో మారు మనసు పొందరు అనుకున్నాడు తన మనసు. కానీ ఎప్పుడైతే యోనా బయటకు వచ్చి ఆ దేవుడు చెప్పమన్న వాక్యాన్ని చెప్పాడో అలాంటి క్రూరులు ఏమైపోయారంట? పశువులు కూడా, మనుషులే కాదు, పశువులు కూడా 3 దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వాళ్ళకి రావాల్సిన శిక్షను దేవుడు తప్పించాడు. అదల్లయ్యా. ఇప్పుడు ఈ నినివే అనే లోకము, ఈ లోకంలో ఉన్న నీవు భయంకరంగా పాపంలో ఉన్నావు. నిన్ను చూసి అనేక మంది ఇంతకుముందు భయపడ్డారు నీ యొక్క జీవితాన్ని చూసి. కానీ ఎప్పుడైతే ఆ యొక్క యోనా సందేశం నీ దగ్గరికి వచ్చిందో నీ మనసు మారిపోయింది, నీ స్థితి మారిపోయింది. క్రూరంగా ఉన్న నువ్వేమైపోయావు? దేవుని వ్యక్తిగత ఉపవాసం. కాబట్టి దేవుడు నీ మీద నినివే ప్రజలకు రావాల్సిన మరణ శిక్ష వాళ్ళ మీద నుంచి ఏమైపోయింది? కారణము దేవుని అనుభవాన్ని కలిగి ఉన్నారు. వేరొక దేశంలో ఎత్తి పడేసిన ఆయన, సముద్రంలో పడేసిన ఆయన 3 దినాల పాటు ఆయన 3 దినాల తర్వాత మరొక దేశంలో కనపడుతున్నాడు. ఒక దేశంలో మునిగాడినా మరొక దేశం కనపడుతున్నాడు. అమెరికాలో మునిగాడైనా ఇండియా కనపడుతున్నాడు. ఆయన 3 దినాల పాటు సముద్రంలో ఆయన ప్రయాణం చేసుకుంటాడు. క్రీస్తు 3 దినాలు సముద్రం ఇండియా దేశంలోకి వచ్చాడు. ఈ దేవుడు దేవునితో దేవుని సహోదరు మరి చూడండి దానియేలు పరిస్థితి ఏంటి? కావాలని చట్టం చేశారు. చట్టం చేసి ఆజ్ఞలు రెడీ చేశారు. ఆజ్ఞ రెడీ అయిందని తెలిసిన తర్వాతే దానియేలు పైకి చూసారా? ప్రార్థన చేస్తారో వారిని మన రాజుని కాకుండా వేరే దేవుని ఆరాధించే ఆ చట్టం తెచ్చిన తర్వాత కూడా దేవుడు రక్షించే సమర్థుడు. నేను అదే ప్రార్థన చేయకుండా ఉండలేను నేను అని ఆయన వాళ్ళు కావాలని తీసుకెళ్ళి సింహబోన్లో వేశారండి. కానీ దానియేలు ప్రార్థన సింహబోన్ల నుంచి దేవుడు ఆయన రప్పించి ఆ దానియేలు సాయంకాల సమయంలో సింహబోన్లో వేయబడ్డాడు. ఆ దానియేలు బతికిన వార్త ఈ లోకానికి ఎప్పుడు తెలిసిందంటే ఉదయకాల సమయంలో తెలిసిపోయింది. ఆమె సాయంకాలం సింహబోన్లో వేశారు. ఉంటే సింహానికి ఒక మూపడి దాక్కున్నాయి. దాంట్లో దానియేలు గడ్డించాడు. కానీ ఆ రాత్రుల్లో నిద్ర లేకుండా ఉపవాసం ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు దానియేలు కోసం. ఎప్పుడొచ్చాడంటే ఆయన వెతుక్కుంటూ యెహోవా సేవకుడైన దానియేలు నువ్వు క్షేమంగా ఉన్నావా అని అడుగుతాడు వచ్చి. అప్పుడు దానియేలు అంటాడు, రాజా నేను క్షేమము, హల్లెలూయా
నేను బతికే ఉన్నాను అనే వర్తమానం ఎప్పుడు తెల్లవారు సాయంకాల సమయంలో చర్ము ఓ సింహాభవనంలోకి వెళ్ళిన సోదరులారా, మరి మీరు బైబిల్ చదివిన సహోదరుల సహవాసంతో ఉద్యోగాన్ని తీసుకొచ్చే ప్రసంగాలు చేసిన బైబిల్ పాటలు పాడిన పాటలు రాసి దేవుని వ్యక్తిగత జీవితం ఆ సమయాన్ని నువ్వు దేవునికి కేటాయిస్తున్నావు. అందరిలాగా నువ్వు కూడా ఉదయం ప్రార్థన గడుపుతున్నావా? ఇవి మన అందరికీ సంఘం పడుతుంది. ఒకవేళ అలాంటి వ్యక్తిగత ఎవరు కట్టి వెళ్ళలేవు. ఇది దేవునితో నువ్వు వ్యక్తిగత అనుభవం నువ్వు లేకపోతే నువ్వు అనుకోవచ్చు, నీకు క్రిస్పణ నామని తెలుసుకున్నాను కదా, నాకు అన్ని తెలుసు. వచ్చిన మనకి సహోదరులు జయరాజు గారు చెప్పిన మాటలు మాట్లాడాల్సిందిగా